విశ్వశాంతి సనాతన ధర్మరక్షణ కోసం మృత్యుంజయ మంత్ర సహస్ర యజ్ఞం నిర్వహించినట్లు బర్దిపూరి ఆశ్రమ పీఠాధిపతులు వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజు మహంతు డాక్టర్ సిద్ధేశ్వర రామానందగిరి మహారాజు విశ్వ మానవ ఆధ్యాత్మిక పరిషత్ సభ్యులు రాజయ్య స్వామి నీల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో విశ్వశాంతి లోక కళ్యాణార్థం మృత్యుంజయ మహాయజ్ఞం నిర్వహించారు. యజ్ఞానికి కర్ణాటక, మహారాష్ట్రతో పాటు జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, బీదర్ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం గణపతి పూజతో ప్రారంభమైన యజ్ఞం మధ్యాహ్నం వివిధ పూజా కార్యక్రమాలు, మృత్యుంజయ మహామంత్రం, యజ్ఞం పూర్ణాహుతి, మహామంగళ హారతితో యజ్ఞం వైభవంగా ముగిసింది. వేద మంత్రాలతో దత్తగిరి మహారాజ్ ఆశ్రమం పరిసరాలు ప్రతిధ్వనించాయి. ప్రతి నెల పౌర్ణమి మరుసటి రోజు యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. యజ్ఞ ప్రభావం సుమారు 100 కిలోమీటర్ల మేరకు ఉంటుందని, కలుషితమైన వాతావరణాన్ని సైతం యజ్ఞ ప్రభావంతో పరిశుభ్రపరుస్తుందన్నారు. యజ్ఞాన్ని శ్రీశైలం ప్రధాన అర్చకులు వీరయ్య స్వామి, నాగరాజు శాస్త్రి, శివశంకర్ స్వామి, శివశక్తి ఆధ్వర్యంలో కొనసాగింది. శివశక్తి గ్రూప్ సభ్యులు యజ్ఞాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమానికి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశం, ఇతర పార్టీ నాయకులు హాజరయ్యారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. పూర్ణాహుతి ముహూర్త శుభ ముహూర్తో అస్తు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శంచమే మయశ్చమే ప్రయంచమే కామశ్చమే కామశ్చమే సౌమనశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే మత్స్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిడంచమే లింగాచమే దత్తాచమే క్షేమశ్చమే దురిశ్చమే విశ్వంచమే మహశ్చమే సంవిశ్చమే జ్ఞాతంచమే సోశ్చమే నమోశ్చమే శీలం. జై బలో యంగే. శ్రీపదం సుపదాకారం బర్దీపుర నివాసినం కల్పవృక్ష సమం శాంతం గురు దత్తగిరి మధ్య శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం నందు విశ్వ మానవ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఒక శతసహస్ర మహామృత్యుంజయ జపయజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మృత్యుంజయ జపయజ్ఞం ఎందుకు నిర్వహించబడిందంటే, మన జన్మ అనేటటువంటిది వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడాను మరణించక తప్పదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే సినిమా చెప్తున్నారు. వచ్చినటువంటి జన్మ ఏదైతుందో మరణం తప్పదు. కానీ ఆ మరణం ఎలాగంటే మృత్యోర్ముక్షీయ మామృతాత్ అన్నారు. అది ఏదైతే మనకు త్ర్యంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఉర్వారుకం అంటే ఎలాగైతే దోస తీగ నుండి ఆ దోసకాయ ఎలాగైతే విడిపోతుందో ఆ రీతిగా అదే రకంగా నా జీవితం అనేటటువంటిది ఆ రకంగా నేను కష్టం లేకుండా భగవంతుని చేరాలి అని సంకల్పం చేసేటటువంటిది ఏదైతే ఉందో అది మృత్యుంజయ మహామంత్రం. అయితే ఇది మార్కండేయుడు కూడాను ఈ యొక్క మంత్రాన్ని జపం చేసి చిరంజీవిగా అయినట్టుగా మనకు శాస్త్రాలు పురాణాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి మృత్యుంజయ మంత్రం కేవలం మంత్రం జపిస్తేనే కాదు, చూసినంత మాత్రం చేత ఆ యొక్క ఫలితం మనకు లభ్యమవుతుంది. చూడండి, మనకి ఇక్కడ పొగ వస్తుంది. ఆ ధూళి ఎవరి మీద అయితే ప్రవేశిస్తుందో వాళ్ళకు ఉండేటటువంటి సర్వరోగ నివారణ శక్తి వాళ్ళు ఉత్పన్నమవుతుంది. మనం వేసేటటువంటి ఆయుష్లు ఏవైతున్నాయో దాని ద్వారా వచ్చేటటువంటి ఏదైతే ఈ శక్తి ఉందో ఆ శక్తి ఉత్పన్నమవుతుంది. అగ్నిదేవునికి మనం ఏంటి కల్పిస్తామంటే, అగ్నిదేవుడు ముఖం లాంటి వాడు దేవతలు. అగ్నికి ఒక శక్తి ఉంది. వేసిన ఏ వస్తువునైనా తనలాగా చేసుకుంటాడు. ఇంకా ఏదానికి లేదు. నీటిలో వేసిన మనకు అలాగే ఉంటుంది.
కానీ అగ్నికి అలా లేదు. అగ్ని వేసామనుకోండి, కట్టేసామనుకోండి, ఆ అగ్నిలా తయారైపోతుంది, అంటే భస్మంగా తయారవుతుంది. అందుకే ఆవశ్యలు అగ్ని లేస్తే దేవతలందరికీ అందించినటువంటి ఫలం దక్కుతుంది. కాబట్టి ఈ యొక్క మృత్యుంజయ హోమం అనేటటువంటిది 1,00,000 జపయజ్ఞం, 1-2 కాదు, మనం 1,00,000 అనుకున్నాం గాను 1,00,000 పైన వందలాది మంది జపం చేయడం జరిగింది. మనం చేసినటువంటి జపం ఏదైతుందో ఇది బర్దిపురమో లేకుంటే మా జనసంఘ మండలం కాదు, ఇది సృష్టిలో ప్రకృతిలో ప్రవేశిస్తుంది శక్తి. ఒక దగ్గర ప్రకృతిలో ప్రవేశించిందంటే గాలిలో చేంజ్ అయిపోతుంది, గాలి అయిపోయిందంటే మేఘాలుగా తయారైపోతుంది. ఇది ప్రకృతి అంతా కూడాను శాంతిని కలిగించేటటువంటి మహత్తరమైనటువంటిది జపయజ్ఞం. ఇది దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో అవధూతగిరి మహారాజు యొక్క సంకల్పం, వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి విశ్వమానవ ధర్మ ప్రచార పరిషత్ ఏదైతే ట్రస్ట్ ఉందో వాళ్ళు నిరంతరంగా 3 రోజులను ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. 3 రోజుల క్రితం ఇక్కడ ఏం లేదు, 3 రోజులలోనే మా చైర్మన్ అయినటువంటి వెంకటేశ్వర శెట్టి గారు కావచ్చు, రాజేశ్వరం గారు కావచ్చు, మరి పాండయ్య కావచ్చు, ఇంకా అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఈయనే నిలబడి 3 రోజులు ఉండి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి దిగ్విజయం చేశారు. మేము ఏడా 1,500 మంది వస్తాం, 10,000 మంది ఉంటే కనీసం ఒక 1,500 మంది అని వస్తారనుకున్నాము. ఒక 2,000 మంది వచ్చినట్టు మనకు గోచరిస్తుంది. కాబట్టి ఇది ఇలా కాదు, ప్రతి నెల ప్రతి పున్నమైన 2వ రోజుకు ఈ యొక్క మృత్యుంజయ హోమం ఉంటుంది. ఈసారి ఇలాగైంది, వచ్చేసారి ఇంకా ఘనంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి దిగ్విజయం చేయాలని తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను ఆ మృత్యుంజయ యొక్క కృపా కటాక్షం మీ అందరిపైన ఉండాలని తెలుస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి.